ఇప్పుడు మళ్ళీ నేనే రాబోతున్నా, పోలీసులారా డైరీ రాసుకోండి, మీ పేర్లా లేకపోతే ఇంకోటి రాసుకొని ఎక్కడికి జైలుకా? కాదు, అధికారంలో జైలుకు పోతుండో, అధికారంలోకి నేనే రాబోతున్నా, జైలుకు పోతుండో. ఆ కాళేశ్వరం ఏమైంది, ఆ ఎలక్ట్రిసిటీ దోసుకునేది ఏమైంది, తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ ఏమైంది, హరిరామన్ ఈఎన్సీ దగ్గర 200 నుంచి 500 వాళ్ళు కక్కరా. పోతే జైలు పోలీసు వాళ్ళకి చెప్పాలి, మంచిగా భోజనం మంచిగా పెట్టాను జైల్లో, ఇది అది చెప్పొచ్చు. జైలుకు పెట్టట్టున్నారు. పవర్ లోకి వచ్చే అవకాశం ఏం కనిపిస్తలేదా తెలంగాణలో? కేసీఆర్ మీటింగ్ ఆయన మాట్లాడిన లేదు, నాకైతే కనబడతలేదు. కానీ ఇటువంటి మీటింగ్ బాగా పెట్టుకోవాలి, కొన్ని కారణాలు చెప్పిన. కానీ బీజేపీ కొంచెం నెగటివ్ చెప్పిండు. ఇప్పటి వరకు బీజేపీ ఒక్క హాస్పిటల్ అయినా తెలిసిందా? 11 రూపాయలు ఇవ్వలేదంటుండు కదా. 11. ఈ బీజేపీ నడుస్తున్నది, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నడుస్తున్నది, తెలంగాణలో రైతులన్నా లేకుంటే ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఏమైనా నడుస్తున్నది కేంద్ర ప్రభుత్వం వల్లనే. ఈయన కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కాళేశ్వరవా, 1,50,000 కోట్ల కాళేశ్వరవా, ఇటువంటివి కట్టిండు. హైవేస్ చూడు, రైల్వేస్ చూడు. మళ్ళీ హాస్పిటల్ గురించి ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడింది. ఆయన అంటాడు బీజేపీ 10 ఏళ్లలో ఒక్క హాస్పిటల్ ఇచ్చిదాని. అరే ఆయన ఇల్లున్న కదా, ప్రగతి భవన్లు ఉండేది కదా, ఆయన ఇప్పుడు లేడు, ఇక బయటకు పోవాల్సి వచ్చింది. కానీ ప్రగతి భవన్ వెనుకనే 1/2 కిలోమీటర్ కాదు, ఈఎస్ఐ అని బ్రహ్మాండంగా హాస్పిటల్ కట్టింది. ఇంకా అన్నిట్లో మంచిది ఎయిమ్స్ హాస్పిటల్ 1000 కోట్లది అక్కడ పెట్టింది. ఈ 2 పెట్టింది కదా. నువ్వేంది కొన్ని ప్రైవేట్, కొన్ని ప్రభుత్వం. అంత భారతదేశం అంతటైనాయా, భారతదేశంలో అంతటైనాయి. ఏంది హాస్పిటల్లో నీ ఒక్క దగ్గర కాదు, నీ వల్ల కాదు. అండ్ నీకు మర్చిపోయినట్టున్నావు, 2 పెద్ద హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చింది 10 ఏళ్లలో. ఇష్టమైన ఇంకోటి ఏం చేస్తలేదని అన్నాడు. ఆర్థికంగా 60,000 కోట్ల అప్పు ఉండే మొత్తం ఆంధ్ర తెలంగాణ కలిసి. నువ్వు ఇప్పుడు ఓన్లీ తెలంగాణకి 8,000 కోట్లు పెట్టలేదా? ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నావు, అది చేసిందంతా నీ వల్లనే. ఇప్పుడేమో దొంగ అంటున్నాడు. అయితే ఇవన్నీ కూడా. ఇంకోటి బీజేపీ ఏం చేయలేదా? ఈ రోజు రైతు బతుకుతున్నాడు అంటే కేవలము బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ పథకాల వల్ల వాళ్ళు ఇచ్చే మద్దతు. నేను డీటెయిల్గా చూపెడతా, అది వేరే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపెడతాను ఏమి ఇస్తలేరని. ఈరోజు ఇప్పుడు తెలంగాణలో వరి చాలా పండిస్తాం, భారతదేశంలో వరి చాలా పండిస్తాం. ఎక్కడ పోతుంది? సగము మురికిపోతుంది, ఎందుకంటే సరిపోని గోడాను లేవు. తర్వాత సగము పోల్ట్రీ ఫీడ్కి పోతుంది, సగము సారా చేస్తుంది పోతున్నది. అంటే విదేశాల్లో అక్కడిక్కడ ఎగుమతి చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ మన యూరియా వడ్లు మనవి మంచి వడ్లు కాదు, యూరియా వడ్లు చాలా విదేశాలు, ఆఫ్రికా ఇక్కడ పోతాయి అని రిజెక్ట్ చేస్తారు, నాట్ అలౌడ్. అయితే అంత వేస్ట్ అవుతుంది. అంటే వరి పండిస్తే దేశానికి పెద్ద లాభమేం కాదు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అవసరం ఏం లేదు, అయినా కూడా కొనుగోలు చేస్తున్నారు. 90% వాళ్ళు ఇస్తున్నారు, 10% ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే తెలంగాణకి ఎంత ఇస్తుంది? ఎందుకు తెలంగాణ రైతులు ఆదుకుంటుంది? ఎంత ఇస్తుందంటే దాదాపు 24,000 కోట్లు ప్రతి ఏడాది. అంటే ఇది యూపీ మొత్తం దేశంలో ఈ కొనుగోళ్ళల్లో, వరి కొనుగోలు మొత్తం దేశంలో అన్నిటికంటే ఎక్కువ తెలంగాణకి ఇస్తుంది. అంటే యూపీకి ఎక్కువ ఇస్తుంది కొనుగోలుకు, దాదాపు 2.5-3 ఇంతలు ఎక్కువ ఇస్తుంది. కానీ యూపీలో 10 ఇంతలు ఎక్కువ ఉన్నది. మన దగ్గర 25,000 ఇస్తే కోట్లు, అక్కడ 2.5 లక్షలు ఇవ్వాలి కోట్లు, ఇస్తలేదు. ఓన్లీ 70 ఇస్తున్నది. అంటే అట్లా చూస్తే రైతు పరంగా, రాష్ట్రంలో జనాభా పరంగా చూస్తే అన్నిట్లో ఎక్కువ కొనుగోలుకు ఇస్తుంది. అంటే ఒక్కొక్క కుటుంబానికి యావరేజ్ 40,000 నుంచి 60,000 ఇస్తున్నది ఏది కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఫర్టిలైజర్ సబ్సిడీ అదో 10,000, తర్వాత 6,000, తర్వాత వివిధ సబ్సిడీలు ఇస్తుంది. ఇవన్నీ చూస్తే ఒక్కొక్క రైతు కుటుంబానికి ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో మీరున్నప్పుడే 80,000 రూపాయలు ప్రతి ఏడాది ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వమే ఆదుకుంటుంది, నీ పథకాల వల్ల కాదు. నువ్వేమో అన్ని బంద్ చేసి ఓన్లీ ఏదో రైతు బంధు ఇస్తున్నావు. ఆ రైతు బంధుకు కూడా పైసలు లేకుండా కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పెట్టినావు.